ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, చాలా ఎక్కువైపోయింది ట్రాఫిక్ కడపలో మధ్య. గ్రీన్ సిగ్నల్ పన్నా కూడా బండ్లు పోవడం లేదు, గ్రీన్ సిగ్నల్ పోయి మళ్ళీ రెడ్ సిగ్నల్ అవుతుంది, అంత ఎక్కువైపోయింది ట్రాఫిక్. అన్న ఏమో దూరుతున్నాడు, దూరన్నా దూరు. సో హాయ్, ఈరోజు అయితే రంజాన్ మంత్ స్టార్ట్ అవుతుంది ఈరోజు ఈవినింగ్ నుంచి. సో స్టార్ట్ అయ్యే ముందు మూన్ అయితే కనిపిస్తుంది. మస్జిద్కి అయితే వెళ్తున్నాము, నమాజ్ చదువుకొని ఇంకా మూన్ చూడడానికి అయితే వెళ్తాము రంజాన్ ముందు. ఇక్కడ నమాజ్ చదువుకొని ఇంకైతే వెళ్తాము మేము. సో సక్సెస్ఫుల్లీ మూన్ అయితే కనిపించింది నాకు, మా ఫ్రెండ్కి చూపిస్తాను చూడండి. చూసినారు కదా ఎంత బాగా కనిపిస్తుంది. మూన్ అయితే కనిపించింది కదా. ఇంకా ఈరోజు నుంచి రంజాన్ మంత్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు నైట్ నుంచి, రేపు నుంచి ఫాస్టింగ్ అయితే ఉండాలా. ఈరోజు నైట్ నుంచి నమాజ్ కూడా ఉంటుంది. ఇంకా చెప్తాను రంజాన్ మంత్ గురించి ఇప్పుడు ఎట్లా ఏంది ప్రాసెస్ అని చెప్పి, తెలియని వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత బాగుంది చూడండి మూన్, అండ్ పైన స్టార్ కూడా ఉంది. సో మూన్ అయితే కనిపించింది, చూపించాను కదా వీడియోలో. ఇంకా దీని అర్థం ఏంటంటే రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయిందని ఇప్పటి నుంచి. సో ఈరోజు నైట్ నమాజ్ ఉంటుంది, ఇంకా రేపు నుంచి ఫాస్టింగ్ అయితే ఉండాలా. ఫాస్టింగ్ ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి ముందు ఒక టైం ఉంటుంది, సన్ రైజ్ అవ్వక ముందు ఆ టైం నుంచి సన్సెట్ వరకు ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్లో ఎలా అంటే వాటర్ తాగకూడదు, ఇంకా ఫుడ్ కూడా తినకూడదు, ఏది కూడా అట్లే ఉండాలి నార్మల్గానే. ఫాస్టింగ్ ఏం తినకూడదు, తాగకూడదు. రోజా ఉండడం అంటే తినకుండా ఉండడం ఒకటే కాదు, అట్లే 5 times నమాజ్ చదవాలా. ఇంకా మా హోలీ బుక్ ఖురాన్ అని ఉంటుంది, అది కూడా చదువుతూ ఉండాలా. ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. ఇంకా జకాత్ అని, ఫిత్రా అని 2 ఉంటాయి, 2 types ఆఫ్ ఏమంటారు డొనేషన్స్ లాగా అనుకోండి, అలాంటివి ఉంటాయి. అవి దాని గురించి కూడా అప్కమింగ్ డేస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఒకవేళ ఓకే మీకు కావాలని చెప్తే కామెంట్ చేయండి. జకాత్ అండ్ ఫిత్రా గురించి అయితే నేను చెప్తాను, అది కూడా కొంచెం పెద్దదే టాపిక్. సో ఇప్పుడు చెప్తే ఎక్కువ లాంగ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మూన్ అయితే కనిపించింది రంజాన్ మంత్ది. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మాకు 30 days కూడా 30 or 29 days ఉంటుంది మంత్. 29 days or 30 days కూడా మాకు ఫెస్టివల్ లాగే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అండ్ చాలా తెలియని ఒక లోపల నుంచి సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా చూపిస్తాను రంజాన్లో ఎట్లుంటుంది కడప అనేది చూపిస్తాను, కడప కూడా చూపిస్తాను, హోటల్స్ ఎలా ఉంటాయి, హలీం ఎట్లుంటుంది, రంజాన్ స్పెషల్ అన్నీ చూపిస్తారు. ఇంకా అప్పటి వరకు టచ్లో ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే హోటల్స్ నుండి వెళ్తున్నాము, ఇంకా రంజాన్ స్టార్ట్ అయింది కదా ఒకసారి అని. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది చూడండి, హెవీ ఉంది ట్రాఫిక్. ఏడే చూసినా కూడా ఈ బిల్డప్ సర్కిల్ దగ్గర అయితే మధ్య ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోయింది, ఏమో తెలియడం లేదు. ఎట్లా అంటే అట్లా దూరుతున్నాను, పెద్ద మంది చూడండి ఆయన నుంచి ఆడిపోతున్నాడు చూడండి ట్రాఫిక్. గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఏది పట్టించుకోవడం లేదు, ఎంత దూరం ఉంది చూడండి ట్రాఫిక్. ఎందుకో కడపలో ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోతుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. ఇక్కడ వేసినా చూడండి మండవా కనిపిస్తుంది, బిల్డింగ్ మొత్తం దగ్గర ఉంటుంది. మండవా గిడవా వేసి రచ్చ చేస్తున్నారు ఇక్కడ, ఇంకా పెట్టినట్టు లేరు, మేబీ రేపు నుంచి పెడతారేమో. ఇక్కడ చూడండి మక్కా హలీం రెస్టారెంట్, ఇక్కడ కూడా టేస్ట్ బాగుంటుందని విన్నాను, నేను తినలేదు. ఇది మక్కా హలీం రెస్టారెంట్, ఇక్కడ కూడా టేస్ట్ బాగుంటుంది అంట. ఇప్పుడు కడపలో వన్ ఆఫ్ ది బెస్ట్ హలీం అంటే షాయి దర్బారే. ఇది చూడండి ఇక్కడ ఉంటుంది షాయి దర్బారు, కడపలో ఏదో తెలిసి ఉంటుంది, ఇంకా పెట్టలేదు, మేబీ రేపు నుంచి పెడతారేమో. వన్ ఆఫ్ ది బెస్ట్ హలీం చేస్తారు షాయి దర్బార్ వాళ్ళు. షాయి దర్బార్లో హలీం టేస్ట్ అయితే మస్తు ఉంటుంది, టేస్ట్తో పాటు రేట్ కూడా అట్లా ఉంటుంది, మస్తు ఉంటుంది. చికెన్ మటన్ 2 హలీంలు ఉంటాయి, 2 కూడా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి షాయి దర్బార్లో. సో షాయి దర్బార్ తర్వాత ఇంకో టేస్ట్ బాగుండేదంటే మయూరా గార్డెనియా, ఇంకా ఓపెన్ చేయలేదు, మేబీ రేపటి నుంచి ఓపెన్ చేస్తారేమో. సో షాయి దర్బార్ తర్వాత కొంచెం టేస్ట్ బాగుండేదంటే మయూరా గార్డెనియాలో. ఇంకా తిన్నాక రివ్యూ ఇస్తాను ఎక్కడెక్కడ ఇంకా బాగుంది అని చెప్పి. చిన్న వాటిలో కూడా చాలా బాగుంటుంది, అది కూడా నేను ట్రై చేసేది చెప్తాను. సో ఇక్కడతో హలీం రెస్టారెంట్ విజిట్ అయితే అయిపోయింది. ఇంకా రంజాన్ మంత్ ముందు కూడా చూసేసినాము. వెళ్ళొస్తాను గాయస్, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.